ప్రైజ్ లార్డ్. మన ప్రియ ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈరోజు ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము, విస్మయమొందకము అని ఇజ్రాయేలీయుల అందరి ఎదుట అతనితో చెప్పు. నీ ముందర నడుచువాడు యెహోవాయే, ఆయన నీకు తోడై ఉండెను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక సందర్భాలలో మనము ఒక రకమైనటువంటి ఒంటరితనానికి మరియు ఆందోళనకు గురి అవుతూ ఉంటాం. నేను ఒంటరి దానిని, లేదా నేను ఒంటరి వాడిని. కొన్ని సమయాలలో నా అనుకునే వాళ్ళందరూ మనకు దూరం అయిపోతూ ఉంటారు. అది కారణము ఏదన్నా కావచ్చు. కానీ మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ సందర్భంలో ఒకవేళ మనకు ఒంటరితనం అనిపించినప్పటికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, నీవు భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నేను విడువను, నిన్ను నేను ఎడబాయను. అందుకే దేవుని వాక్యము మనకి నేర్పిస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ యొక్క లోకపరమైనటువంటి బంధాలు ఒకానొక సమయమున మనల్ని ఒంటరివాడిగా లేదా ఒంటరిదానిగా మిగిల్చేయచ్చు. అలాంటి ఆలోచనలు లేదా సందర్భాలు కూడా మన జీవితంలో రావచ్చు, లేదా మనము ఎదుర్కోవచ్చు. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది, నీ తల్లి అయినా నిన్ను మరవచ్చు లేదా విడవచ్చు, కానీ నేను నిన్ను మరువను. ఆమేన్. ఎంత మంచి ధైర్యపరిచేటువంటి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు చూడండి. తల్లి తన బిడ్డలను మరవడం అంటే అది ఒక అసాధారణకరమైనటువంటి ఒక సందర్భాల్లో లేదా పరిస్థితుల్లో విడవచ్చేమో, కానీ ఆయనను ఒక తల్లి తన బిడ్డలను మరిచినను నేను నిన్ను మరువను. మరి మనము యేసుక్రీస్తు ప్రభును అప్పగిస్తున్నటువంటి ఆ యొక్క సమయమున, ఆ సిలువ వేయబడుతున్నటువంటి ఆ సమయమున, మరి యేసుక్రీస్తు ప్రభుతో ఉన్న శిష్యులందరూ కూడా ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయనతో చాలా దగ్గరగా సాన్నిధ్యం కలిగినటువంటి పేతురు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు అని ముమ్మారులు ఆయన చెప్పినాడు. మన జీవితంలో అన్నీ బాగుగా ఉన్నప్పుడు మనుషులు మనతో ఉండడానికి ఇష్టపడతారు. కానీ మనము కొన్ని కష్టతరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనకు ఎవరు కూడా ఫోన్ చేయరు. మనము ఇటు వస్తుంటే అటు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం. అంటే ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం స్వభావాన్ని మన పట్ల చూపిస్తుంటారు. ఎందుకంటే మనం కష్టాల గుండా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మనతో స్నేహం చేయడానికి కానీ లేదా ఆ బంధం ఏర్పరచుకోవడానికి కూడా వారు ఇష్టపడరు. అది ఎవరన్నా కావచ్చు. అన్నీ బాగున్నప్పుడు మనతో ఉంటారు, కానీ కష్టకాలం గుండా మనం వెళ్తున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో నా అనుకునే వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఆ కష్టతరమైనటువంటి పరిస్థితిలో శిష్యులు ఆయనకి తోడుగా ఉండాల్సినటువంటి సమయంలో ప్రాణభీతితో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. మరి ఘోరం ఏంటంటే, పేతురు
నా ప్రాణాలైనా నీకు అర్పిస్తాను ప్రభువా అని చెప్పినటువంటి పేతురు, నువ్వు ఎవరో నాకు తెలియదు. ఒకసారి మనం అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరు మనకు తోడై ఉండరు, తోడు కూడా రారు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికి కూడా ప్రియమైనటువంటి బిడ్డ, నువ్వు భయపడద్దు. బహుశా ఈరోజు సాయంకాలం అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావేమో. దేవుడు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నారు. మనకి ఎవరు తోడు లేనప్పటికి కూడా మనము భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎందుకంటే మన సృష్టికర్త, మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు సదాకాలము నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసినాడు. ఆమెన్, హల్లెలూయా. భయపడద్దు దేవుని బిడ్డ, నీకు దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు విడవబడిన వాడవి కావు, విడవబడిన దానివి కావు. ఆమెన్. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. అవునైనా అనేక సార్లు ప్రభువా, మేము ఆందోళనకు, ఒంటరితనానికి లోనైపోతూ ఉంటాం. కానీ ఈరోజు మీరు వాగ్దానం చేస్తున్నారు, ఎవరు నిన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. అవునాయన, మీరు వాగ్దానం చేసి ఆ వాగ్దానాలని నెరవేర్చేటువంటి దేవుడే ఉన్నారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభు, ఎవరైనా ఒంటరితనంతో బాధపడుతుంటే వారికి ప్రభు ఓదార్పును ఇవ్వండి. అదేవిధంగా వారికి కావాల్సినటువంటి ధైర్యమును, శాంతి, సమాధానమును ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అనారోగ్యముతో ఉన్నవారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారిని ప్రభువా మీరు ముట్టి స్వస్థపరచండి. ఎందుకంటే స్వస్థపరచు యెహోవాను నేనే అని మీ వాక్యం సెలవిస్తున్నది నాయన. ప్రభువా, వారికి కావాల్సినటువంటి నాయన ఆర్థిక సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఏదైనా బంధకాలలో ఉంటే యేసు నామమున ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి వారిని విడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభువా ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అత్యంత ఘనమైన అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఆమెన్. Thank you for watching, my dear brothers and sisters in Christ. God bless you.